పద్యాలు ఎన్ని రకాలు, వృత్త పద్యాలు, జాతులు, ఉపజాతులు అని తెలుసుకున్నాము. మనం ఈరోజు వృత్త పద్యాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వృత్తములు అంటే వీటికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటివి అంటే ఇవి ఒకటి సంఖ్యా నియమాన్ని కలిగి ఉంటాయి. సంఖ్యా నియమాన్ని కలిగి ఉంటాయి అంటే కరెక్ట్గా ఒక్కొక్క వృత్త పద్యానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నంబర్ అంటే అక్షరాలు ఉంటాయి, సంఖ్య ఉంటుంది. తర్వాత రెండవది ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది అంటే ప్రతి రెండవ అక్షరం అంటే 4 పాదాలలో ఉన్నటువంటి రెండవ అక్షరము ఒకే గుణితానికి చెందినదై ఉంటుంది. కాబట్టి ప్రాస నియమం ఉంటుంది. తర్వాత మూడవది గణ నియమం ఉంటుంది. గణ నియమం ఉంటుంది. గణ నియమం అంటే ఒక పద్యానికి సంబంధించి ఒక పాదంలో ఏ గణాల వరుస వస్తుందో, ఏ గణాలు వరుసలో అమరి ఉంటాయో అదే విధంగా మిగిలిన పాదాలలో కూడా అదే విధమైనటువంటి గణాల అమరిక కనిపిస్తుంది. తర్వాత నాలుగవది యతి నియమం లేదా యతి నియమం. యతి నియమం అంటే యతి అంటే మొదటి అక్షరాన్ని యతి అంటాము. ఆ అక్షరంలో ఆ పాదంలో ఒక నిర్ణీత ప్లేస్లో ఉండేటువంటి అక్షరంతో వాటికి సంబంధం అనే మైత్రి అనేది ఉంటుంది. దాన్ని యతి నియమం అంటాం. అంటే ఈ లక్షణాలను పాటించేటువంటి వాటిని మన వృత్తములు అంటాం. ఈ వృత్తములలో మనం తెలుసుకోవలసిన వృత్తములు ఉత్పలమాల, రెండవది చంపకమాల, శార్దూలము, మత్తేమము. ఈ 4 వృత్త పద్యాల గురించి మనము తెలుసుకుంటాం. కాబట్టి ఇందులో ఈ వృత్తములు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు కలిగినటువంటి పద్యాలను వృత్తములు అంటారు. వీటిలో సంఖ్యా నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది, గణ నియమం ఉంటుంది, యతి నియమం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ మార్గ పద్ధతిలో అంటే సంస్కృతము నుండి తెలుగు భాషలోనికి వచ్చినటువంటి ఛందస్సు పద్యాలే ఈ యొక్క వృత్తములు. కాబట్టి వీటిలో ఒక్కొక్క దాని గురించి మనము ఇప్పుడు చూద్దాం. ఉత్పలమాల. ఇందులో ఉత్పలం అంటే కలువ, మాల అంటే దండ. అంటే కలువ పూల చేత కట్టబడినటువంటి దండ. అంటే కలువ పూల దండ ఎంత అందంగా ఉంటుందో ఉత్పలమాల యొక్క పద్యము యొక్క నడక, దాని యొక్క అందం కూడా అంత అందంగా ఉంటుందని చెప్పడానికి దీని పేరు ఉత్పలమాల అని పేరు పెట్టారు. అయితే ఉత్పలమాలలో ఉన్నటువంటి లక్షణాలు ఏవి అంటే లక్షణాలు ఒకటి, ఉత్పలమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. అయితే 4 కంటే ఎక్కువ ఉంటే దానిని ఉత్పల మాలిక
ఉత్పల మాలిక అంటారు. మాలిక అంటే అర్థం 4 కంటే ఎక్కువ పాదాలున్న పద్యం. అది ఉత్పలమాల అయితే ఉత్పలమాలిక, చంపకమాల అయితే చంపకమాలిక. ఇట్లా ఉదాహరణకి మండల భీముడు ఆత్మజన్మాంలో పద్యం అనేది మనకు ఉత్పలమాలిక. కాబట్టి ఉత్పలమాల పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. రెండవది, ప్రతి పాదంలో వరుసగా భ, ర, న, భ, ర, వ అనే భరణ భవరవ అనే గణాలు ఉంటాయి. కాబట్టి ఇందులో 4 పాదాలు ఉన్నాయని చెప్తున్నాము. ఈ 4 పాదాలలో ప్రతి పాదంలో కూడా ఈ ఏమేమి గణాలు వస్తాయంటే భరణ భవరవ అనే గణాలు వరుసగా వస్తాయి. తర్వాత పదవ అక్షరము యతి స్థానము. పదవ అక్షరము యతి స్థానం. యతి అంటే ఏంటిది? మొదటి అక్షరాన్ని అంటే ప్రతి పద్యంలో ప్రతి పాదంలో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ని యతి అని చెప్పుకుంటాము. ఆ యొక్క యతితో పాటు ఆ పద్యంలో ఒక నియమిత స్థానంలో ఉండేటువంటి ఆ అక్షరానికి ఉండేటువంటి మైత్రిని యతి మైత్రి అంటాం. కాబట్టి ఇక్కడ పదవ అక్షరానికి యతి స్థానం ఉంటుంది. 4 ప్రాస నియమం. ప్రాస నియమం కలిగి ఉంటుంది. ప్రాస నియమం. ప్రాస అంటే ప్రతి పాదంలో ఉండేటువంటి రెండవ అక్షరాన్ని మనం ఏమంటామంటే ప్రాస అంటాం. అంటే ఒక పద్యంలో ఉండేటువంటి 4 పాదాలలో రెండవ అక్షరము ఒకే గుణింతానికి చెందినటువంటి అక్షరమై ఉంటుంది. ఇది నియమం. తర్వాత ప్రతి పాదంలోనూ ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. అంటే మనం కౌంట్ చేసినట్లయితే ఉత్పలమాలలో ప్రతి పాదంలో కూడా మనకు 20 అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటివి అంటే ఉత్పలమాల అనే పద్యము యొక్క లక్షణాలు. అంటే ఈ లక్షణాల ఆధారంగా మనము ఆ పద్యాన్ని ఇది ఉత్పలమాల పద్యము, ఇది చంపకమాల పద్యము, ఇది మత్తేవ పద్యము, ఇది శార్దూల పద్యం అనేటువంటి డిఫరెన్స్ ఏ విధంగా చెప్తాము అంటే ఇందులో ఉండేటువంటి ఈ పాదాల వలన మాత్రమే. కాబట్టి ఈ యొక్క లక్షణాల ఆధారంగా మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి మనము చూద్దాం. ఇది ఒక పద్య పాదం. ఇది ఒక పద్య పాదం. అంటే మనం దేని గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు? ఉత్పలమాల. ఉత్పలమాల అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటి పద్యము? నల్లనివాడు పద్మ నయనములవాడు కృపారసంపుపై జల్లెడువాడు. చూడండి తర్వాత లైన్లో కొంచెం రాస్తాను. పై జల్లెడువాడు. ఇలా లైన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ లైన్. సరే, ఇక్కడ చూడండి మనం ఏమని చెప్పుకున్నాము? అందులో పారిభాషిక పదాలలో ఒకటి యతి. యతి అంటే పద్యపాదం లోని మొదటి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరం. కాబట్టి ఇప్పుడు ఇది ఒక పాదం. అంటే ఇది ఫస్ట్ పాదం, ఇది రెండవ పాదము. సరే, ఇక్కడ 3వ పాదం ఉంటుంది, ఇక్కడ 4వ పాదం ఉంటుంది. ఇప్పుడు మనం మొదటి పాదం చూసుకున్నాం. ఏమంటున్నాడు యతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరం. కాబట్టి ఇక్కడ పద్యపాదంలో ఉండే ఈ అక్షరాన్ని మనం ఏమంటున్నామంటే వాళ్ళు ప్రత్యేక పేరుతో పిలిచారు. దీన్ని
యతి అని. కాబట్టి యతి అని మొదటి అక్షరం. దీనికి మరొక పేరు. యతి అంటే విశ్రాంతి, విరామం, ఆవళి అని ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి యతి అనేది పద్యపాదంలోని మొదటి అక్షరము. దీనికి విశ్రాంతి అని, విరామం అని, ఆవళి అని ఇవన్నీ రకరకాల పేర్లు అనేవి ఎత్తుకున్నది. కాబట్టి ఎందుకని పద్యపాదంలోని మొదటి అక్షరమే యతి. రెండవది ప్రాస. కాబట్టి ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ అంటే రెండవ లెటర్, దీన్ని ఏమంటున్నాము? ప్రాస అంటున్నాము. కాబట్టి ప్రాస అంటే, ప్రాస అనేటువంటి అర్థం ఇస్తే పద్యపాదంలోని రెండవ అక్షరం. అంటే ఎక్కడైతే యతి అనేటువంటిది ఉంటుందో దాని తర్వాత అక్షరాన్ని మనం ప్రాస అంటాం. ఈ ప్రాస అనేది నియమంగా ఉంటుంది ఈ యొక్క వృత్త పద్యాలలో. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ పద్యంలో రెండవ అక్షరం లా వచ్చింది, ఇక్కడ కూడా లా గుణింతంలో వచ్చింది. అంటే ఒకే గుణింతానికి చెందిన ఒకే హల్లు అనేది ప్రాసగా ఉండాలి అని ఆ పద్యంలో ఉన్నటువంటి అన్ని లైన్లలో ఒకే అక్షరం అనేది, అంటే ఒకే అక్షరం ఉండాలి. అది ఆ గుణితంలో ఏదైనా కావచ్చు. కాబట్టి ఒకే అక్షరం అంటే ఒకే హల్లు మాత్రం అయి ఉండాలి, ఒకే హల్లు అయి ఉండాలి. కాబట్టి ఇది ప్రాస. తర్వాత యతి మైత్రి. యతి మైత్రి అంటే ఈ యతి అనే మొదటి అక్షరానికి, యతి అనే ఈ మొదటి అక్షరానికి ఈ యొక్క పద్యంలో నియమిత స్థానంలో ఇక్కడ ఏమని చెప్పుకున్నాము? దీనికి యతి మైత్రి ఉత్పలమాలకి 10 అని చెప్పుకున్నాం. అంటే ఈ మొదటి అక్షరానికి ఈ పద్యపాదంలో ఉండే 10వ అక్షరాన్ని, అంటే 1 2 3 4 5 6 7 8 9 10, దీనికి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఫస్ట్ ఉండేటువంటి నాని యతికి ఈ పద్యంలో ఉండే 10వ అక్షరమైన నంకు మధ్య మైత్రి ఉంటుంది. దీనినే యతి మైత్రి అంటాం. ఈ యతి మైత్రి అనేది వృత్త పద్యాల్లో వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా యతి మైత్రి గుర్తించేటప్పుడు మొదటి అక్షరాన్ని ఆ నియమిత స్థానంలో ఉండే అక్షరానికి మధ్య మైత్రి అనేది చేస్తాం. దీనిని యతి మైత్రి అంటాం. కాబట్టి ఇది మనము ఇందులో ఉండేటువంటి పారిభాషిక పదాలు. యతి అంటే ఏంటి, ప్రాస అంటే ఏంటి, యతి మైత్రి అంటే ఏంటి. సరే, ఇప్పుడు ఘనవిభజన ఎలా చేయాలి అనేటువంటిది మనము చూద్దాం. వృత్త పద్యంలో ఘనవిభజన చేసేటప్పుడు ఈ ఘనవిభజన చేయడానికి అనుగుణంగా ఈ పద్యాన్ని 4 లైన్లతో దూరంగా రాశాను. కాకపోతే మనం ఎలా ఘనవిభజన చేయాలి, ఘనవిభజన చేసిన తర్వాత ఇది వృత్త పద్యం అని మనం ఎలా చెప్పుకోవాలి అనేటువంటి దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఘనవిభజన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మొట్టమొదటిగా మనకున్నది వీటిలో ఉత్పలమాల అయితే 20 అక్షరాలు, ఊ అంటే ఉత్పలమాల, చ అంటే చంపకమాల 20 అక్షరాలు, ష అంటే శార్దూలం 90 లెటర్స్ 19 అక్షరాలు, మా అంటే మత్తేమో 20 అక్షరాలు. ఇవి అక్షరాలు, అక్షరాల సంఖ్య. ఇది గణం పేరు, గణం పేరు. అయితే ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, చంపకమాలలో 20 అక్షరాలు ఉంటాయి, శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి, మత్తేయంలో 20 అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, అక్షరాల సంఖ్యను గుర్తు చేయడం వల్ల మనం ఈజీగా ఇక్కడ మనము ఘనవిభజన చేయవచ్చు. కాబట్టి అక్షరాల సంఖ్యను కౌంట్ చేసినట్లయితే ఇక్కడ 20 అక్షరాలు వచ్చేవి 2 గణాలు ఉన్నాయి. అంటే మత్తేయం కానీ ఉత్పలమాల కానీ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇది కానీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఉత్పలమాల కానీ మత్తేయం కానీ, అంటే రెండింటిలో 20 అక్షరాలు ఉన్నాయి. అయితే మనము అది ఉత్పలమాల మత్తేయం అని చూడాలి అంటే అప్పుడు ఫస్ట్ లెటర్ని మనం, అంటే ఇప్పుడు ఏ పద్యానికైతే
20 అక్షరాలు వస్తాయో అప్పుడు మనం అది ఉత్పలమాల మధ్యమాల గుర్తించాలంటే మనం చూడాల్సినటువంటి మొదటి అక్షరం ఫస్ట్ లెటర్. ఈ ఫస్ట్ లెటర్ అనేది గురువు అయితే అంటే ఫస్ట్ లెటర్ అనేది గురువు అయితేనేమో ఉత్పలమాల, ఫస్ట్ లెటర్ లఘు అయితేనేమో మత్తేవం. కాబట్టి ఏది ఈ రెండింటికి మాత్రమే మత్తేవం కానీ ఉత్పలమాల కానీ 20 అక్షరాలు ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ గురువు అయితేనేమో ఉత్పలమాల, ఫస్ట్ లెటర్ లఘు అయితే మత్తేవం అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ ఏముంది భూ. మనం ముందు క్లాసులో చెప్పుకున్నట్టు ఏడు గురువులు దీర్ఘాక్షరాలన్నీ గురువులు, సున్నాతో ఉన్నటువంటి పూర్ణ బిందువుతో కలిగినటువంటి గురువులు, విసర్గతో కూడినవి గురువులు, పొల్లు హల్లుతో కూడినవి గురువులు, ఐ ఔ అనేటువంటి అక్షరాలు గురువులు. తర్వాత ద్విత్వాక్షరాలకు సంయుక్తాక్షరాలకు ముందు ఉన్న గురువులు అని చెప్పుకున్నాం కదా, వాటిలో దీర్ఘాక్షరం. కాబట్టి ఇది గురువు, ఇది గురువు అంటే మొదటి గురువు వచ్చింది కాబట్టి మనకు ఉత్పలమాల. ఉత్పలమాల అన్నప్పుడు ఉత్పలమాలలో మనం ఎలా గణన చేస్తాం? ఇది దీర్ఘం కాబట్టి గురువు, ఇది హ్రస్వం కాబట్టి లఘువు, ఇది హ్రస్వం కాబట్టి లఘువు. ఎప్పుడు గణన చేసినప్పుడు ముందు ఈ గణ చిహ్నాలను అంటే గురువు లఘువులను గుర్తించిన తర్వాత దీన్ని ఇలా డివైడ్ చేయడాన్ని గణ విభజన అంటారు. ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత ఇది ఏ గణమో గుర్తించుకోవడానికి మనకు ఒక సూత్రం ఉంది. అదేంటంటే యమ త రాజ భానస అనే దీంతో పాటు మనం రెండక్షర గణాలు కూడా ఈ రెండింటిలో వస్తాయి. అంటే ఏవైతే 20 అక్షరాలు ఉన్నాయి ఈ రెండింటిలో వస్తాయి కాబట్టి ఇక్కడ లఘవం అని ఒకటి ఉంటుంది రెండక్షర గణాలకి. అంటే ఈ లఘవం అంటే లా అంటే లఘు, గా అంటే గురువు. కాబట్టి దీనినే మనం లఘం లేదా వగనం అనే దానికి వాడతాం. కాబట్టి ఇది సపరేట్ గా ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడు, ఒక గురువు రెండు లఘువులు ఎక్కడున్నాయి ఆ సీక్వెన్స్? ఒక గురువు రెండు లఘువులు ఎక్కడున్నాయి కాబట్టి ఈ గణం తీసుకోవాలి మనం. కాబట్టి ఇది ఏ గణము? భగణం. తర్వాత ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ ఒత్తుండడం వల్ల ఇది దీర్ఘం అవుతుంది కానీ ఇది లఘువు, ఇక్కడ ఒత్తుండడం వల్ల ఇది గురువు అవుతుంది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఈ సీక్వెన్స్ ఎక్కడ ఉంది? రా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ రా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒత్తుండడం వల్ల దీనికి గురువు అయింది కాబట్టి ఇది లఘువు, ఇది లఘువు, ఇది లఘువు భరణ. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు, ఇది భగన్. ఎందుకని ఈ సీక్వెన్సే ఉంది అక్కడ కూడా. తర్వాత గురువు లఘువు లఘువు కాబట్టి భగన్ భ. నెక్స్ట్ దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు, సున్నా ఉంది కాబట్టి గురువు రా. తర్వాత ఇది లఘువు గురువు. అంటే ఎందుకు ఇక్కడ గురువు పెట్టాము? వాస్తవం ఇక్కడ గురువు కాదు కదా అంటే చూడండి, దీని తర్వాత లెటర్ ఏముంది? సంయుక్తాక్షరం ఉంది. అంటే సంయుక్తాక్షరాలకు ద్విత్వాక్షరాలకు ముందు ఉండే గురువులు అంటే దీని వల్ల ఇది గురువు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? ఒక లఘువు ఒక గురువు వచ్చింది కాబట్టి ఒక లఘువు ఒక గురువుని లఘం అంటారు, దీన్ని వగనం అంటారు కాబట్టి ఇక్కడ వా అని అంటారు. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక పద్యంలో ఏ గణాలు వచ్చినవి? భ ర న భ భ ర వ అనే గణాలు వచ్చింది. సరే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ అక్షరం ఇదేమో మనం ఏమని చెప్పుకున్నాము? యతి. యతి. ఇదేమో ప్రాస, ఇది ప్రాస. మరి యతి మైత్రి ఎక్కడ చూపించాలి మనము? పదవక్షరం అని చెప్పాం కదా, ఉత్పలమాల పదవక్షరం అని చెప్పాం కదా. కాబట్టి పదవక్షరం ఎక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి అక్కడ ఉండేటువంటి భూకి ఇక్కడ ఉండేటువంటి భూ ఈ రెండు కూడా ఫ్రెండ్షిప్ లెటర్స్ అన్నమాట. అంటే మిత్రాక్షరాలు. కాబట్టి ఈ రెండింటి మధ్య యతి మైత్రి అనేది ఉంటుంది. యతి యతి మైత్రి ప్రాస. తర్వాత రెండో లైన్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ఈ దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు
ఈ గణాల సీక్వెన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లైన్ లోనే ఉంది. కాబట్టి భాగనం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీర్ఘము ఈ ఒత్తుండడం వల్ల ఇది దీర్ఘం అవుతుంది కాబట్టి లఘు, ఇది గురువు. రా నెక్స్ట్ లఘు 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 నా దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘు లఘు భగనం. తర్వాత దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘు లఘు భగనం. నెక్స్ట్ దీర్ఘం ఉంది ఇది దీర్ఘం కాదు. తర్వాత ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ గురువు. నెక్స్ట్ ఐ ఔలు గురువులు అని చెప్పుకున్నాం కదా, ఐ ఔలు గురువులని ఒక ప్రత్యేకంగా ఉంది. ఐ ఔల అక్షరాలు కాబట్టి ఇక్కడ ఐ ఉంది ప్లస్ ఐ లై కాబట్టి ఇది గురువు. కాబట్టి ఒక లఘు ఒక గురువు వస్తే ఏమొస్తుంది? మోగనం వస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండు ఒకే పద్యము 4 లైన్లు కాబట్టి ప్రతి పద్యంలో లేదా ప్రతి పాదంలో ఏ గణాలు వచ్చినవి? ఈ దాంట్లో భరణ భవ రవ అనే గణాలు వచ్చినవి. రెండో దాంట్లో కూడా భరణ భవ రవ అనే గణాలు వచ్చినవి. ఈ విధంగా గణన చేస్తూ పోతే ఒక పద్యంలో ఉండేటువంటి 4 లైన్లలో ఒకే రకమైన గణాలు వస్తాయి కాబట్టి వీటిని వృత్తములు అంటారు. తర్వాత ప్రాసనియం అని చెప్పుకున్నాం కదా, కాబట్టి చూడండి ఇందులో రెండవ అక్షరం ప్రాస అని చెప్పుకున్నాం కదా, ప్రాస. కాబట్టి ఇక్కడ రెండవ అక్షరము ప్రాస, ఇక్కడ రెండవ అక్షరము ప్రాస, ఇక్కడ రెండవ అక్షరము ప్రాస. కాబట్టి ఏం చెప్తున్నాడు? ప్రాస నియమం. నియమం అంటే కండిషన్ తెలుసు కదా. కాబట్టి ఇక్కడ పాము ఉంది, ఇక్కడ పాము ఉంది, ఇక్కడ పీ ఉంది, ఇక్కడ పాము ఉంది. అంటే ఏమని? పాగునితానికి చెందినటువంటి అక్షరం. అంటే ఇక్కడ ఏంటిది? ఒకే హల్లు అనేది, ఒకే హల్లు అనేది ఆ గుణింతం మారినంత మాత్రం, ఒకే గుణింతం అంటే ఒకే గుణింతానికి చెందినటువంటి అక్షరం అనేది కంపల్సరిగా ఉండాలి. దీన్నే ఏమంటామంటే, ఈ విధంగా ఉండేటువంటి నియమాన్నే దీన్నే ఏమంటామంటే ప్రాస నియమం అంటాం. దీన్ని ప్రాస నియమం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4 పాదాల్లో ఫస్ట్ పాదంలో ఈ యొక్క భరణభవరవ అనే గణాలు ఏ విధంగా వచ్చినాయో, రెండో పాదంలో కూడా భరణభవరవ అనే గణాలు ఏ విధంగా వచ్చినాయో, ప్రతిమ పాదం అంటే 3-4 పాదాల్లో కూడా అదే విధమైన గణాలు వస్తాయి. తరువాత ప్రతి పాదంలో ఉండేటువంటి అక్షరము ఒకే గుణింతానికి చెందిన అక్షరమై ఉంటుంది. రెండో అక్షరం అంటే దాన్ని ప్రాస అంటున్నాం. ప్రాస అనేది ఎప్పుడూ కూడా ప్రతి పాదంలో రెండవ అక్షరమే ప్రాస. ఈ రెండవ అక్షరం ఎప్పుడు కూడా 4 పాదాల్లో ఒకే గుణింతానికి చెంది ఉంటుంది. కింద ఉత్పలమాల ఉత్పలమాలిక అని చెప్పుకున్నది కదా, ఉత్పలమాలిక 100 పాదాలతో పద్యం రాసిన 100 పాదాలలో కూడా రెండవ అక్షరం అనేది మనము ఒకే గుణింతానికి చెందిన అక్షరమే వాడాలి. తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం. 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము? భరణభవరవ అనే గణాలు ఉంటాయని చెప్పుకున్నాం. భరణభవరవ అనే గణాలు ఉన్నాయి. ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాము? 20 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. 20 అక్షరాలు. తర్వాత ప్రతి పాదంలో ప్రాస నియమం ఉంటుందని చెప్పుకున్నామా? ప్రాస నియమం ఉంటుంది కాబట్టి ఉంది. తర్వాత ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పదవ అక్షరానికి యతి స్థానం చెందుతుంది. ఇక్కడ యతి మైత్రి ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది యతి పదవ అక్షరం 3, 6, 9, 10 దీనికి అంటే రెండవ పాదంలో జ్ఞాకు సాకు యతి మైత్రి ఉంటుంది. తర్వాత మూడవ పాదంలో యో అనేటువంటి యతికి 3, 5, 6, 7, 8, 9, 10 యో దీనికి యతి మైత్రి ఉంటుంది. ఫోర్త్ పాదంలో ష్మా అనే దానికి 4, 5, 6, 7, 8, 9, 10 జ వీటికి యతి మైత్రి ఉంటుంది. కాబట్టి ఉత్పలమాలలో చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా మనం గణన చేసి ఆ లక్షణాలను మనము ఈ విధంగా మనం నిర్వచించవచ్చు, లేదా ఈ లక్షణాలు ఉన్నాయని మనం స్థిరపరచవచ్చు. కాబట్టి దీనికి మనకు అవసరమైనవి ఏంటి అంటే ఈ యొక్క వృత్త పద్యాల యొక్క అక్షరాల సంఖ్య తెలియాలి, ఈ యొక్క సూత్రం తెలియాలి, ఏ వృత్త పద్యంలో ఏ గణాలు వస్తాయి అనే విషయం మనకు తెలుసుంటే మనం పర్ఫెక్ట్గా
ఈ యొక్క ఛందస్సుని నేర్చుకోవచ్చు.